అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అన్ని శుభవార్తలు వింటూనే ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వము తీసుకున్నటువంటి వేగవంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి మనం ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజధాని చట్టబద్ధత అంశంలో అయితేనేమి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళారు. మరి అదేవిధంగా అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన ఘట్టమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 1372 మీటర్లు ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికారులను మంత్రిని సైతం అభినందించినటువంటి సంగతి మనందరికీ తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తక్కువ అవుతూ ఉంది. ఒకవైపు ఎగువనున్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుకోవడం కోసం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ ఉంది కేంద్రం పైన. ఇటు ఆల్రెడీ 5 మీటర్ల హైట్ పెంచుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంది. ఇదే విషయం పైన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కూడా విన్నవించుకోవడం జరిగింది. ఆ హైట్ పెంచడం ఆపేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఒకవేళ 5 మీటర్ల హైట్ పెంచితే మరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీరు లభ్యత మనకు దిగువ నుంచేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేదలికే తెలంగాణ రాష్ట్రాన్ని దాటుకొని మనకు చాలా తగ్గిపోతుందని చెప్పేసి మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ఎడారి కాకుండా ఉండడం కోసము నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరిలో ఎప్పటి నుంచో దాదాపు 5 దశాబ్దాల కలైనటువంటి పోలవరం ప్రాజెక్టు నారా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు జాతికి అంకితం చేసేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేది మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి దాదాపు గోదావరి నది పరివాహక ప్రాంతంలో 3 నుంచి 4 వేల టీఎంసీల నీళ్లు సరాసరిగా ప్రతి సంవత్సరము సముద్రంలోకి వెళ్ళి కలుస్తూ ఉన్నాయి. మరి 3 నుంచి 4 వేల టీఎంసీలు అంటే ఈరోజు ఉభయ రాష్ట్రాలు అనగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టులు నీటి నిల్వ సామర్థ్యం తీసుకున్నా సరే 1/3 కూడా లేనటువంటి పరిస్థితి, అంటే దాదాపు 1000 టీఎంసీలకు కూడా మించి లేనటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ నీళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవడం కోసం ఒక పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్టు. ఇది 5 దశాబ్దాల కళ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆల్రెడీ గతంలోనే 2014-19 మధ్య కాలంలో రాయలసీమ ఎడారి అవుతుందని చెప్పేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం 1500 కోట్ల రూపాయలతో నిర్మించి దీనిని మరొక రకంగా చెప్పాలి అంటే నాయకుడికి విజనరీకి ఉన్నటువంటి ఇక్కడ తేడా మనం గమనించాలండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు టిట్కో ఇళ్లకు రంగులు వేసిన దానికి తీసిన దానికి 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఒక ప్రజా నాయకుడు ఎలా ఆలోచించాడు అంటే పోలవరం నీళ్లను 1500 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 80 టీఎంసీల నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొని వచ్చి ఆ కృష్ణా డెల్టా నుంచి రాయలసీమ చివరి చెరువు అయినటువంటి కుప్పం నియోజకవర్గంలో చివరి చెరువు అయినటువంటి పరమసముద్రం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి అతి ముఖ్యంగా ఇంకోటి విషయం చెప్పాలి అంటే ఈరోజు ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో చాలా నిధులు బాకీలు పెట్టి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం కూడా మనందరం గుర్తుంచుకోవాలి. మరి ఆ నిధులు బాకీలు ఏవైతే పెండింగ్ పెట్టారో ఈరోజు దాదాపు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పలు బకాయిలు ఏవైతే ఉన్నాయో 7060 కోట్ల రూపాయలు సుమారుగా నిధులు ఆర్థిక శాఖకు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది, విడుదల చేయాలి అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మీరు చూడండి అభివృద్ధి సంక్షేమం ఈరోజు ప్రజలకి అందిస్తున్నటువంటి సంక్షేమము. మరి అదేవిధంగా నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాల కల్పన అయితేనేమి, మరి సంక్షేమం విషయంలో అయితేనేమి, సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ విషయంలో అయితేనేమి, మరి అదేవిధంగా పోలవరం అంటే నీటి పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో అయితేనేమి, తాగునీరు సాగునీరు కింద పోలవరం జాతికి అంకితం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు ఉండదు అనేది మనమైతే నొక్కి ఒక్క నుంచి చెప్పొచ్చు. కాబట్టి ప్రజలారా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో కూడా ఈరోజు దేశంలో మొదటి స్థానంలో నిలబడడం జరిగింది. మీరు చూడండి, ఒకవైపు నారా లోకేష్ గారు దూసుకొని వెళ్తూ ఉన్నారు. దేశంలో 25.3% ఆయన పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మరి ఆయన శాఖలో దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాలను దాటుకొని ఆయన మొదటి స్థానంలో నిలబడడం జరిగింది. మరొక వైపు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు. మరి
శాంతి భద్రతల విషయంలో అయితేనేమి అన్ని విషయాలలో ఈరోజు కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది. ఈరోజు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో 2 హామీలు మినహా అన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. ప్రజలు సంతృప్తి స్థాయి పెరిగిందనేది రీసెంట్గా వచ్చినటువంటి సర్వేల సారాంశం కూడా మనందరికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రజలారా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అన్ని శుభవార్తలు వింటానే ఉన్నాము. సో ఇదే వరవడి ఇంకా కొనసాగిస్తూ ఇంకా మరెన్నో విజయాలు కానీ మరెన్నో ప్రజలకు చేకూర్చేటువంటి పథకాలు, సంక్షేమం, అభివృద్ధి కానీ మరింతగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.